ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం గడ్డమునుగు లోయ గంగరాయగుట్టలో అక్రమ క్వారీయింగ్ సమీప గ్రామాల్లో గుబులు రేకెత్తిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రింగ్ బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీంతో బండరాళ్లు వందల మీటర్ల దూరంలో ఎగిరిపడుతున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్ ధాటికి కిలోమీటర్ల దూరంలో వ్యవసాయ పంటలు పాడవుతున్నాయని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రశ్నిస్తే క్వారీ యజమానులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఎంపీటీసీ నూతక్కి అపర్ణ ఆరోపించారు. కోటేశ్వరరావు అనే క్వారీ అతను రైతుల కోసం మాట్లాడామని వాళ్ళకు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఏదిస్తున్నారని రైతుల తరపున వచ్చి మేము మాట్లాడామని అర్ధరాత్రి 11:30 ఫోన్ చేసి విపరీతమైన బూతులతోటి, అసలు అది సభ్య సమాజం ఆమోదించని బూతులతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని చాలా ఇది చేసేశారనమాట. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యను బయటికి తీసుకురావడానికి మాకు హక్కు లేదా? రిగ్ బ్లాస్టింగ్ పెట్టడం వల్ల కొన్ని దరిదాపు 10 కిలోమీటర్ల దాకా బ్లాస్టింగ్ ఎఫెక్ట్ పడి ఇళ్లు క్రాకులు ఇవ్వటం, అద్దాలు పగిలిపోవటం, చాలా ఊళ్ళో కూడా చాలా నష్టం జరుగుతుంది. ఆ దుమ్ము వల్ల చాలా రోడ్డు పక్కన ఉన్న పొలాలు కూడా చాలా దుమ్ము పడిపోయి పంట నష్టం అయిపోతున్నాయి. కాబట్టి దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. గణదేవటంలో ఉన్న కొరీలు 20 రూపాయలు సరైన 26లో ఉన్న కొరీల వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. ఆ కొరీల్లో బ్లాస్టింగ్ కి లేచే దుమ్ము, రాళ్లు వల్ల కరెంటు తీగలు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్ పోవడం, మా బోర్లు బూడిపోవడం, మా చాలా రాళ్లు పట్టడం, ఆ దుమ్ము వల్ల గత 2002 నుంచి ఆయన సీతారామయ్య గారు మాకు తహసీల్దార్ గారు చేశారు. ఆయన దగ్గర నుంచి మాకు కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వచ్చాను, కానీ ఇటువంటి ఉపయోగం కలగలేదు. 2016 నుంచి మరి బాగా ఎక్కువైపోయిన డీపోల్ బ్లాస్టింగ్ జరుగుతుంది. ఆ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఒకసారి బ్లాస్టింగ్ చేయాలంటే కనీసం 10,000 అడుగులు బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ 10,000 అడుగులు బ్లాస్టింగ్ చేసినప్పుడు మా కాళ్ళ కింద ఉన్న భూమి కూడా కదిలిపోయినట్టు అనిపిస్తుంది బ్లాస్టింగ్ జరిగిన రోజున. అదొకటి, మా పంట పొలాలు దుమ్ము పడిపోయి ఆ పంట నాణ్యత పోయింది.